మా శ్రియాంతో హోంవర్క్ చేయించాలంటే మామూలుగా ఉండదు. వాడసలు ఎన్ని ముచ్చట్లు చెప్తాడంటే, అది, ఇది అన్ని ముచ్చట్లు చెప్పి, తీరా రాయిరా అన్నాననుకోండి, ఒక లెటర్ రాస్తాడు. నాకు చెయ్యి నొప్పొస్తుంది, నేను రాయను అని చెప్పేసి అంటాడు. రాయనన్నా టీచర్ కొడతారు, అది, ఇది అన్నాననుకో, ఇంక కోపం వచ్చేస్తది వాడికి. చూడండి ఎలా ఇసిరేస్తున్నాడో, నేను రాయను అని చెప్పి అన్నీ విసిరి కొట్టేస్తాడు. ఇలా ఉంటది వీడితో. ఇంకెప్పుడు రాస్తాడో ఏమో హోంవర్క్. ఇంకా డిన్నర్ కోసం అయితే ఇక్కడ దోశ వేస్తున్నాడు హస్బెండ్. పిల్లలిద్దరికీ నేనైతే అన్నం పెట్టేస్తున్నాను. ఎగ్ దోశ వేశారు, ఇంకా ఆనియన్ దోశ. పిండి లాస్ట్ అయిపోయిందనమాట, కొంచెమే ఉంది. ఇంకా పిండంతా వేసేయండిలే అంటే ఇక్కడ ఉన్న పిండంతా వేసేస్తున్నారు. ఉన్న దోశలో ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ వేస్తున్నారనమాట. ఇక్కడ ఆనియన్ కూడా వేశారు. ఈ ఆయిల్ ఎందుకు అలా ఉందంటే, లాస్ట్ సండే చికెన్ ఫ్రై చేశాను, చికెన్ పకోడీ. అదే ఆయిల్ దోశలోకి యూస్ చేస్తాను నేను. ఒకసారి వాడిన ఆయిల్ నేనైతే వేస్ట్ చేయను, కర్రీలోకి కూడా వాడతాను. మన ఇంట్లో ఆయిల్ మనం యూస్ చేసిందే కదా, సో అందుకనే కలర్ అలా ఉందన్నమాట. సో ఇది ఇవాళ మా దోశ స్టోరీ. బాయ్.